అందరికీ నమస్తే అండి. నేను మీ సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. మీ పిల్లలు చూసినప్పుడు మీకు ఎంతో ఆనందంగా అనిపిస్తుండొచ్చు. నా బాబు ఇలా ఉన్నాడు, నా బిడ్డ ఇలా ఉన్నది. కానీ ఒకసారన్నా మీరు వాళ్ళ పేరు గురించి ఆలోచించారా? వాళ్ళ పేర్లో ఏమైనా రాంగ్ నెంబర్ ఉన్నదా? వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చే నెంబర్స్ ఉన్నాయా? ఎప్పుడైనా మీరు కనుక్కోవాలన్న ప్రయత్నం అయినా చేశారా? చేయలేదు. ఇలాంటి ఒక స్టోరీ మీకు చెప్తా. 1912 1912 ఇట్లనే ఒక వ్యక్తి ఒక చాలా పెద్ద షిప్ తయారు చేశాడు. ఆ షిప్ తయారు చేసినాక దాని పేరు టైటానిక్ పెట్టాడు. కానీ ఆ టైటానిక్ పేరు పెట్టినాక అందరితో ఒకటే విషయం అన్నాడు. అంటే ఈ షిప్‌ని ఎవ్వరు కూడా దేవుడు కూడా దీన్ని ముంచలేడని చెప్పాడు. ఆ షిప్ పేరు టైటానిక్. కానీ ఇలానే ఒక స్టోరీ ఇంకోటి ఇలా కూడా ఒకటి ఉన్నది ఏంటంటే, ఆ షిప్ మీద చాలా మంది కూర్చోడానికి, దాంట్లో ప్రయత్నం చేయడానికి, దాంట్లో ట్రావెలింగ్ చేయడానికి చాలా మంది టికెట్లు కొన్నారు. అలాంటి ఒక ఫార్మర్ కూడా ఒక టికెట్ కొన్నారు. వాళ్ళకి 5 పిల్లలు ప్లస్ వాళ్ళ భార్యాభర్త. వాళ్ళు 7 గురించి జీవితకాలం అంతా సంపాదించుకున్న సంపదనంతా దగ్గర పెట్టుకొని, ఒక ఫస్ట్ క్లాస్ టికెట్ కొని, ఆ టైటానిక్‌లో పోవాలని టికెట్ కొనుక్కున్నాడు. ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నాడు. ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నాక ఇక ఒక 5 రోజులైతే ఆ టైటానిక్ బయలుదేరుతది. 10వ తారీఖు 1912 కానీ ఆ రోజు రాకముందే, ఒక వారం ముందే వాళ్ళ ఇంట్లో ఒక కుక్కనే స్వంతగా వాళ్ళ ఇంట్లో ఒక కొడుకుని కరిచేసింది. ఆ కుక్క ఆ బాబుని కరిచే వల్ల ఆయనకు జరమొచ్చింది. జరం వచ్చే వల్ల ఏమైందంటే, వాళ్ళ మిసెస్ ఏం చెప్పింది, "నేను రాను. మీరు నలుగురు పిల్లలతోని మీరు వెళ్ళండి" అని చెప్పింది. కానీ ఆయన పోవాలనా లేదా? పోవాలనా లేదా? అని ఆలోచించుకుంటా లాస్ట్‌కి ఆయన క్యాన్సెల్ చేశారది. ఆ ట్రిప్ క్యాన్సెల్ చేశారు. క్యాన్సెల్ చేసినాక ఏ రోజు 10వ తారీఖు 1912కి ఆ షిప్ ఎక్కడినుంచెల్లో బయలుదేరుతంటే ఆ ఫ్యామిలీ అక్కడ నిలబడి ఆ కుక్కని తిట్టుకుంటా, ఆ షిప్‌ని చూసుకుంటా, ఏడ్చుకుంటా కూర్చున్నారు. 10వ తారీఖు బయలుదేరింది. 15 తారీఖు షిప్ అన్నది మునిగిపోయింది. ఇంత పెద్ద షిప్ 1912 అని తయారు చేశారు. చెప్పారు జీవితంలో ఈ షిప్ మునగది. దేవుడు దీన్ని ముంచాలన్నా కూడా ముంచలేని పరిస్థితి అని చెప్పారు. కానీ ఆయన షిప్ చాలా గట్టిగా తయారు చేశారు గానీ, పేరుని మాత్రం గట్టిగా తయారు చేయలే. పేరుని మాత్రం ఒక సెక్షన్‌లోనే 19 నంబర్ పెట్టేసేసి, ఇంకో సెక్షన్‌ల పైథాగరస్ సిస్టమ్‌ల 31 నంబర్ పెట్టే వల్ల ఇంత పెద్ద విశాల షిప్ ఎప్పుడు మునగలేదని చెప్పింది గూడా మునిగిపోయింది. కారణం దాని పేరు రాంగ్ నంబర్ మీద ఉండే. ఇప్పుడు నేను చూపిస్తా మీకు టైటానిక్ పేరు ఎలా రాంగ్ నంబర్ ఉన్నది. ఇదేనండి ఒక సెక్షన్‌లో ఛాలెంజ్ సిస్టమ్‌లో ఇది 19 నంబర్ వస్తది. 19 నంబర్ ఛాలెంజ్ సిస్టమ్‌ల చాలా సూపర్ నంబర్ అని చెప్తాం. అంటే పేర్ల 19 నంబరు 10వ తారీఖు బయలుదేరింది. అదే మాత్రం పైథాగరస్ సిస్టమ్‌ల 31 నంబర్‌లో ఉన్నది. అంటే 31 నంబర్ అంటే డెత్ నంబర్ అని చెప్పాము. పైథాగరస్ సిస్టమ్‌లో ఛాలెంజ్ సిస్టమ్‌లో 31 నంబర్ అయితే చాలా సూపర్ నంబర్. కానీ పైథాగరస్ సిస్టమ్‌లో 31 నంబర్ వచ్చిందంటే మాత్రం దాన్ని డెత్ నంబర్ అన్నాం. ఇంత పెద్ద విశాలంగా తయారు చేసిన షిప్ ఒక పేరు వల్ల మునిగిపోయింది. ఎందుకంటే 19 నంబర్ ఒక సెక్షన్‌లో, ఇంకో సెక్షన్‌లో 31 నంబర్ ఉన్న వల్ల 7 డిజిట్‌లో ఉన్న పేరు వల్ల ఇయాల 1912ల షిప్ మునిగిపోయినా కూడా ఇప్పుడు దాకా ఆ షిప్ గురించి మాట్లాడుతున్న కారణం ఏంటంటే దానిలో 7 డిజిట్లు ఉన్నాయి. ఆ 7 డిజిట్ అనేది ఫేమస్ చేస్తది ఏ వ్యక్తినన్నా కూడా. యాజ్ ఎ న్యూమరాలజీ. 31 నంబర్ ఉన్న వల్ల ఆ షిప్ మునిగిపోయింది. ఇంత పెద్ద విశాలమైన షిప్ తయారు చేసినా కూడా ఎవళ్ళు దీన్ని ముంచలేదని చెప్పినాక కూడా వాళ్ళ పేరే ఆ షిప్‌ని ముంచేసింది. ఇంతకుముందు కూడా చెప్పినా నేను. 10వ తారీఖు పుట్టిన వ్యక్తి 15వ తారీఖు చచ్చిపోతాడని చెప్పాను. ఈ షిప్ 10వ తారీఖు బయలుదేరింది. 15వ తారీఖు దాని ఎండ్ అయిపోయింది. అంటే నేను చెప్పేదేంటంటే మాత్రం జాగ్రత్తగా మీ పేరు చెక్ చేసుకోండి. ఎవ్వల మాట ఇనబాకండి. ఈ న్యూమరాలజీ పనిచేస్తదా? పనిచేయదా? అన్నది 100 మంది మీకు చెప్తారు. కానీ ఒక తల్లి, తండ్రిగా బాధ్యత మీది. మీ పిల్లల పేర్ల పర్ఫెక్ట్ నంబర్ ఉన్నాయా? లేదా? ఆ పర్ఫెక్ట్ నంబర్ ఉంటేనే వాళ్ళ జీవితం ఒక పర్ఫెక్ట్ లాగుంటది. 'సచిన్ టెండూల్కర్', 'చంద్రబాబు నాయుడు' అంటే ఒక పెద్ద పెద్ద లెజెండ్‌లు ఎక్కడి దాకా ఎళ్లారో వాళ్ళ పేర్ల ఎక్కడో అక్కడ పాజిటివ్ నంబర్ ఉన్నది. 'కేసీఆర్ సార్'
వీళ్ళందరి దగ్గర పేర్ల ఏదో ఒకటి మంచి నంబర్ ఉన్న వల్ల ఒక మంచి పొజిషన్కి వాళ్ళు వచ్చారు. ఎంత కష్టపడకుండా నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గారిలో కూడా 41 నంబర్ ఉన్నది. అంటే ఇలానే టైటానిక్ షిప్ అన్నది మునిగిన కారణం ఏంటంటే 31 నంబర్ వల్ల. ఇంత పెద్ద విశాలమైన షిప్ తయారు చేసి 1912 అప్పుడు ఎంత టెక్నాలజీ యూజ్ చేసి కూడా లేదు కానీ అంత పెద్ద షిప్ తయారు చేశారు. కానీ మునిగింది ఓన్లీ ఎన్ని కోట్లు పెట్టినా పేరు దిక్కు మాత్రం అది చూడలేదు. పేరు దిక్కు చూడలేదు వల్ల ఆ షిప్ అన్నది మునిగినది. కానీ మీరు మీ పిల్లల పేరు దిక్కు చూడాల్సింది బాధ్యత మీకున్నది కదా. కంపల్సరీ మీరు చూడాలి కదా. ఇది టైటానిక్ అండి. అంటే టైటానిక్ గురించి మీకు చెప్పాను, ఆ పేరు గురించి చెప్పాను, ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక పేరు వల్ల ఎంత నష్టం జరగచ్చు అంటే అసలు మామూలు విషయం కాదండి. దానిలో ఉన్న నెగిటివ్ నంబర్స్ వల్ల ఎంత పెద్దగా షిప్ అయితే ఏంది, ఎంత చిన్న మనిషి అయితే ఏంది, ఎవరైనా కావచ్చండి, వాళ్ళకు ప్రాబ్లం 100% వస్తుంది. ఆశ్చర్య విషయం ఏంటిదంటే 10 తారీఖు స్టార్ట్ అయ్యి 15 తారీఖు అంటే ఇంత పెద్ద విశాలమైన షిప్ తయారు చేసి 5 డేసే బతికింది. అది కారణం ఏంటంటే వాళ్ళు దేవుడిని కూడా ఛాలెంజ్ చేశారు. దేవుడు కూడా ఈ షిప్‌ని ముంచలేరని. అంటే దేవుడిని ఛాలెంజ్ చేస్తే ఆయన పేరు పెట్టేదానికి మర్చిపోయారు. ఆయన షిప్ అన్నది మునిగిపోయింది. కానీ మన లైఫ్ షిప్, మన జీవితంలో ఉన్న షిప్, మీ పిల్లల భవిష్యం మునగద్దంటే మాత్రం కంపల్సరీ మీరన్నది న్యూమరాలజీని కంపల్సరీ మీరు యూజ్ చేసుకోవాలి. ఆ పేరు చెక్ చేసుకోవాలి. మీ పేర్ల ఎలాంటి 31 నంబర్ అయితే రాంగ్ లేవు కదా. ఇలాంటి 16 నంబర్ అయితే లేవు కదా. ఇలాంటి రాంగ్ నంబర్ లేకుంటే సరిపోతుందండి. రాంగ్ నంబర్ ఉంటేనే రాంగ్ లైఫ్. రైట్ నంబర్ ఉంటే రైట్ లైఫ్. అది చాలా ఇంపార్టెంట్ అండి. న్యూమరాలజీ 100% వర్క్ చేస్తది. మీరు దాని దిక్కు మీరు 100% చూడాల్సిందే. మీ పిల్లల పేరు బాధ్యతంగా మీరు ఆ పేరు మంచిది పెట్టాల్సిందే. దయచేసి మీ పిల్లలకు నిక్ నేమ్‌తోని పిలవబాకండి. నాని, కన్నా, బుజ్జి అని అలా పిలిస్తే మాత్రం వాళ్ళకి రివర్స్ అయిపోతది. వాళ్ళకి నెగెటివ్ అంటే నిక్ నేమ్‌తోని చాలా నెగెటివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే 4 డిజిట్‌ల ఎక్కువ నిక్ నేమ్స్ ఉంటాయి. దానివల్ల మీరు అలా నిక్ నేమ్‌తోని పిలవకుండా మీరు ఎంతో కష్టపడి 21 డేస్‌కి పెట్టిన పేరు ఓ మేకలో, కోడిలో కోసి పెద్ద పార్టీ ఇస్తారు గదా. ఆ పార్టీ ఇచ్చినప్పుడు ఆ చెవులో ఊదిన పెద్దగైన పేరు పర్వాలేదు గానీ, ఆ పేరుతోనే మీ పిల్లలని పిలవండి. రెస్పెక్ట్‌గా పిలవండి. ఒకవేళ దేవుడి పేరు పెడితే గణేష్ అని పెట్టినప్పుడు గణేష్ అని రెస్పెక్ట్‌గానే పిలవండి. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళ డ్యాడీ గణేష్ భక్తుడైతేనే ఆ పేరు పెడతారు. అలాంటి పేరుని చాలా జాగ్రత్తగా, చాలా రెస్పెక్ట్‌గా పిలిస్తేనే వాళ్ళ లైఫ్ అన్నది కొద్దిగా మంచిగా మారుతది. అంటే ఎనీ పేరు, మీ పేర్ల రాంగ్ నంబర్ లేకుండా చూసుకోవాల్సింది బాధ్యత ఒక తల్లిదండ్రులకి మాత్రమే. ఎందుకంటే తర్వాత పిల్లలు బాగా కష్టపడతా ఉంటారు. అలాంటి నెగెటివ్ పేరున్న వల్ల నెగెటివ్ మ్యారేజ్ డేట్ వస్తది. దానివల్ల సర్వం మనం కోల్పోతా ఉంటాం. పేరు బాగాలేకపోతే అన్నీ మిస్ అయిపోతా ఉంటాయి. ఒక టైంకి మనం ఒక స్టేషన్ దగ్గర ఇక్కడ చేరలేకపోతాము. ఆ ట్రైన్ ఎలా మిస్ అయిపోతదో, అలాంటి మన పేర్ల రాంగ్ నంబర్ ఉంటే మాత్రం మన చేతికి అచ్చే జాబ్ వెళ్ళిపోతా ఉంటది. మన చేతికి దొరికే మంచి సంబంధం మిస్ అయిపోతా ఉంటది. మనకు ఏదో ఆపర్చునిటీ అంటే ఏదో ఒకటి మనకు రావాల్సింది మనకు దొరకకుండా పోతది. జాగ్రత్తగా మీ పేరుని మంచిగా కరెక్షన్ చేపించుకోండి. మీ పేరు బాగుందా లేదా అని చూసుకోండి. ఎక్కడన్నా మీరు ఆన్‌లైన్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా? వోవెల్స్ చెక్ చేసుకోండి. మీ పేర్లో ఎలాంటి రాంగ్ నంబర్ ఉంటే కంపల్సరీ ఒక మంచి న్యూమరాలజిస్ట్ దగ్గర పోయి కరెక్షన్ చేపించుకోండి. నా దగ్గరే అని కాదు. ఎవరైనా మంచి న్యూమరాలజిస్ట్ 2 సెక్షన్‌ల కరెక్షన్ చేసేటోళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర పోయి మీ పేరు కరెక్షన్ చేసుకోండి. చాలిన్ అండ్ పైథాగరస్ సిస్టమ్‌ల. ఓకే అండి. ఇది నేను ఇయాల మీకు నేమ్ గురించి చెప్పాను. ఇలాంటిదే నేను మీకు ఇయాల మొబైల్ నంబర్ గురించి కూడా చెప్తాను. రెండో నంబర్ పక్కన ఏ నంబర్ ఉంటే బాగుంటది? ఎలాంటి నంబర్ ఉండకపోతే బాగుంటది. ఇది కూడా చెప్పేస్తా ఇయాల మీకు. ఇది 2 నంబర్ అండి. మొబైల్ నంబర్‌లో 2 నంబర్ ఉండే పక్కన ఇది 1 అన్నది ఉండకూడదు. ఇది నెగెటివ్ నంబర్ అండి 1 అంటే. ఏంటంటే నెగెటివ్ అంటే ఇది పెద్ద ఇబ్బంది పెట్టదు. కానీ ఓన్లీ ఏంటంటే రూపాయి ఆదాయం అయితే రూ. 10 ఖర్చు పెడతది. అంటే మీరు ఒక రూపాయి సంపాదిస్తంటే చాలా స్పీడ్‌గా ఖర్చు పెట్టేదానికి నంబర్ 1 ఉంటది. ఇంత పెద్ద నెగెటివ్ నంబర్ అయితే కాదు గానీ, ఓకే. దీన్ని కూడా అవాయిడ్ చేసుకుంటే బాగుంటది. ఎందుకంటే అచ్చుడు తక్కువ, పోవుడు ఎక్కువ ఉంటదని. దానివల్ల మీరు ఈ నంబర్‌ని అవాయిడ్ చేయొచ్చు. 2 పక్కన 2 నంబర్ ఉండొచ్చు. 22 చాలా మంచిది. కొద్దిగంత ఎమోషనల్ ఉంటాడు మనిషి. కానీ సూపర్‌గా ఉంటాడు. బాగుంటది. కానీ 3 సారీ అండి. నా మైక్ పడిపోయింది. ప్లీజ్.
దీని పక్కన 3 కూడా కొద్దిగా అంటే మనం నెగిటివ్ తీసుకోవచ్చు. ఎందుకంటే 3 నెంబర్ అక్కడ పక్కన ఉంటే మాత్రం కొద్దిగా మనకు శత్రువులు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఏం చేయరు. మీరు 3 నెంబర్ పాజిటివ్ని తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. దూరంకి వెళ్ళి చూస్తూ ఉంటారు ప్లస్, కానీ ఎంత పెద్ద ఇబ్బంది ఏం పెట్టారు. 4 నెంబర్ అనేది మంచిది కాదండి. 4 నెంబర్ని మీరు నెగిటివ్గా తీసుకోవచ్చు. 4 నెంబర్ వచ్చండి. 5 నెంబర్ చాలా సూపర్గా ఉంటుంది. 5 నెంబర్ తీసుకుంటే చాలా మంచిది. టోటల్గా 5 నెంబర్ వస్తే చాలా మంచిది. 5 నెంబర్ చాలా పాజిటివ్ నెంబర్ అండి. 6 నెంబర్ రాంగ్ నెంబర్ అండి. 7 కూడా రాంగ్ నెంబర్ అండి. 8 కూడా రాంగ్ నెంబర్ అండి. 9 ఈజ్ అ గుడ్ నెంబర్. సూపర్. చూసుకోండి మీకు కనబడుతుందో లేదో తెలియదు, చూసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు కనబడుతుంది. అంటే 2 పక్కన 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. 1, 4, 6, 7, 8 అన్నది ఇవి రాంగ్ నెంబర్ అండి. 2 పక్కన అయితే జాగ్రత్తగా 1, 4, 6, 7, 8 ఇది రాంగ్ నెంబర్. 2 పక్కన 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. 9 అయితే మాత్రం చాలా అద్భుతంగా అండి. 2, 9 కాంబినేషన్ మీ ఫోన్ నెంబర్లు ఉంటే మాత్రం దాన్ని ధన అట్రాక్షన్ నెంబర్ అంటారండి. ఓకేనా అండి? ఈ 2 నెంబర్ గురించి కూడా మీకు చెప్పాను. రెగ్యులర్ మీకు చెప్తా ఉంటా ఈ ఇలా ఉండాలి, మీ పేరు ఎలా ఉండాలి, మీ మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి. మీరు ఎక్కడైనా మొబైల్ తీసుకోండి, ఇబ్బంది లేదు. నా దగ్గర కొనాలని అవసరం లేదు. మీరు స్వయంగా తీసుకున్నా కూడా పర్వాలేదు. కానీ నేను చెప్పిన జోడీస్ తీసుకోండి. ఎప్పుడు కూడా మొబైల్ అన్నది జోడీగా వర్క్ చేస్తాయండి. సింగిల్ వర్క్ ఏదైనా జోడీగా వర్క్ చేస్తుంది. అంటే 9 జోడీలు. ఆ 9 జోడీలు బాగున్నాయి అనుకోండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. లేదు మీ ఫోన్ నంబర్లో ఓ 13 నంబరు, ఓ 12 నంబరు, ఓ 31 నంబరు, ఓ 29 నంబరు, ఓ 92 నంబరు, ఈ ఒక్క 2 జోడీలు ఉన్నా కూడా అయితే ధనంని అట్రాక్షన్ చేస్తుంది. మీకు డబ్బులు అన్నది కంపల్సరీ వస్తూ ఉంటాయి. దానివల్ల ఎక్కించడం మీకు ఏదైనా డబ్బులు వస్తుంది. 12 నంబర్ అన్నా, 13 నంబర్ అన్నా, 31 అన్నా, 92 అన్నా, 29 నంబర్ అన్నా, ఇలాంటి ఒక జోడి మన ఫోన్ నంబర్లో ఉండాలి. ఎందుకంటే మనకు ధనం అవసరం. ఇక్కడ ధనం ఉంటేనే కదా అన్ని నడిచేది. దాని గురించి చూసుకోండి. మొబైల్ నంబర్ గురించి చెప్పాను, పేరు గురించి చెప్పాను. టైటానిక్ అటువంటి పేరు అని చాలా పెద్ద విశాలంగా షిప్ తయారు చేశారు, కానీ పేరు వదిలేశారు. పేరుని పట్టించుకోలేదు. అలాంటినే మీరు కూడా మీ పేరుని పట్టించుకోండి. మీరు ఎంతో పెద్దగా పనిచేస్తాను, ఎంతో పెద్ద గర్వంగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ధనం ఉన్నదని గర్వంగా పోబాకండి. ఎందుకంటే పేరు బాగలేదనుకోండి ఇబ్బంది పడతారు. అన్నీ ఉన్నాక కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. పేరు బాగున్నదా లేదా, ఫోన్ నంబర్ బాగున్నదా లేదా, మ్యారేజ్ డేట్ బాగున్నదా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇవి 3 బాగున్నాయి అనుకోండి, ఇక సంపాదించుకోండి, ఇక ఎంజాయ్ చేసుకోండి. ఇక మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు లేరండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ లైఫ్. ఎందుకంటే ఈ లైఫ్ జర్నీ పూర్తిగా కంప్లీట్ చేయాలంటే మాత్రం మనము కంపల్సరీ మన పేరు, మన మ్యారేజ్, మన ఫోన్ నంబర్, ఇవి 3 బాగుంటే మంచిగా మన జీవితం అన్నది గడుపుతా ఉంటాం. అప్ అండ్ డౌన్ లైఫ్ అందరికి ఉంటుంది. కష్టాలు అందరికీ వస్తాయి. కష్టాలే రావు అని చెప్పడానికి మనం ఏదో బ్రహ్మదేవుడి విద్య కాదు. కానీ వచ్చినా కూడా మంచిగా లైఫ్ అనేది ఒక వేవ్ లాగా వెళ్ళిపోతా ఉంటుంది. 3 బాగుంటాయి. అందరికీ కావాల్సింది అదే కదా! కష్టాలు వచ్చినా కూడా వేవ్‌గా వెళ్ళిపోతా ఉంటే బాగున్నప్పుడు. ఎప్పుడు మన మ్యారేజ్ డేట్ సూపర్‌గా ఉన్నప్పుడు, మన పేరు సూపర్‌గా ఉన్నప్పుడు, మన ఫోన్ నంబర్ చాలా సూపర్‌గా ఉన్నప్పుడు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ మ్యారేజ్ డేట్ బాగుందా లేదా? మీ ఫోన్ నంబర్ బాగున్నదా లేదా? మీ పేర్లో ఏమన్నా 16 నంబర్, 36 నంబర్, 31 నంబర్ ఇలాంటి డేంజర్ నంబర్ ఉంటే మాత్రం కంపల్సరీ కష్టాలు అసలు తలుపు కొట్టకుండా డైరెక్ట్ లోపలికి వచ్చేస్తాయి. అయితే మీ పేరుని ఈజీగా చెక్ చేసుకోండండి. ఇలా నేను మీకు టైటానిక్ గురించి చెప్పాను. రెండో నంబర్ పక్కన ఏ నంబర్ ఉండాలో అది కూడా చెప్పాను. ఓకే అండి. ఫస్ట్ టైం నా వీడియో మీరు చూస్తానంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నా వీడియో అన్నీ చూడండి. క్రమంగా చూస్తే మీకు మొబైల్ నంబర్ ఎలా ఉండాలి, దేని నంబర్ పక్కన ఎలా ఉండాలన్నది నేను అన్ని వీడియోలో కంపల్సరీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు చెప్పాను. మీకు ఈజీగా చాలా ఎక్స్‌ప్లెయిన్ అయిపోతది. చూసుకుంటే ఏదైనా అర్థం కాకపోతే నాకు వాట్సాప్‌లో లేకపోతే మీరు కామెంట్స్ పెట్టండి. నేను కంపల్సరీ మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.